బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్మాలో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఇక కాసేపట్లో షార్లోకి రెండో ప్రయోగ నివేదిక నుంచి జిఎస్ఎల్వి F-16 ప్రయోగం చేపట్టేందుకు కౌంటౌన్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2:10 ప్రారంభమైంది. ఇటీవల సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక జిఎల్ఎస్వి నాసా ఇస్రో సింథటిక్ పెరెర్పల్చర్ రాడర్ ఉప ప్రయోగాన్ని సూర్య అనువర్తిత కక్షలోకి మోసుకెళ్లనుంది. ఇక జిఎస్ఎల్వి బయలుదేరిన 18:59 747 కిలోమీటర్ల ఎత్తులో 2392 కిలోల బరువున్న నైసార్ ఉప ప్రయోగం విడిపోనుంది. ఈ ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ కౌంటౌన్ ప్రక్రియను జిఎస్ఎల్విని పరిశీలించి వచ్చారు. రాకెట్ ప్రయోగం దృష్ట్యా ఇస్రోలోని వివిధ కేంద్రాల డైరెక్టర్లు అదేవిధంగా సీనియర్ శాస్త్రవేత్తలు షార్కు విచ్చేశారు. ఇక నాసాకు చెందిన శాస్త్రవేత్తలు షార్కు చేరుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అదేవిధంగా భారత్ రోదసీ పరిశోధన సంస్థ ఇస్రో నిసార్ సింథటిక్ ఎపర్చర్ రాడర్ రూపొందించిన సంయుక్తోప ప్రయోగం రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాలు భూమిపై అన్ని ప్రదేశాల విశ్లేషణకు అనువుగా నేలను తాకి పరివర్తనం చెంది తిరిగి ఉపగ్రహంకు చేరుకుంటాయి. ఈ ప్రక్రియతో ఆయా ప్రాంతాల పరిస్థితులను స్పష్టంగా ఆవిష్కరించే సామర్థ్యంతో నిస్సారు ఉపగ్రహము విశ్వ ప్రాధాన్యతను సంతరించుకుంది. మానవాళికి అనేక విధాలుగా వినియోగపడే ఈ భూ వాతావరణ పరిశోధనలో కీలకమైన సాంకేతిక పరిణామం ప్రపంచ దేశాలను ఆకర్షించింది.